ఇదిగోండి ఈరోజు ఇది అల్లం పెట్టుకుందామండి. దానికని మట్టి సిద్ధం చేసుకున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి కలుపుతాం. అందులో మా ఆయన కలుపుతున్నారండి. ఇదంతా కూరగాయలు తుక్కుతో చేసిందేనండి. ఉల్లిపాయలు, కూరగాయలు, చెత్త అన్నీ తీసుకొచ్చి చేసాము. చాలా వచ్చిందండి. 2 ఫ్రిడ్జ్ టబ్బుల్లో వేసి ఉంచాము. ఆ నిండా ఇది రెండిట్లకి వచ్చింది మట్టి అండి. మట్టి కూరగాయలు కలిపి తర్వాత ఈ గొర్రె గేత ఉంటుందండి. ఇదిగోండి ఇదంతా ముందు కలిపి ఉంచాము. అసలు ఇందులో ఏమి కలపపోయినా పర్వాలేదు, ఎందుకంటే బలంగానే ఉంది మట్టి. అయినా కూడా కొంచెం కోకోపీటు, వర్మి కంపోస్ట్ అవి తీసుకొచ్చామండి. అవి కూడా వేద్దాం. వేపపిండి, బోన్ మీలు ఒక్కొక్కటి వేసుకుందామండి. ఇందులో ఇది వేసి అయితే అందులో అది గొర్రె గేతంతో కలిపి ఉంచామండి ఇంతకుముందే. ఇప్పుడు ఉపయోగపడుతుందండి. కలుపుతా అంతా ఇలా చేసి రౌండ్. అదంతా చాలా ఆటల్లోకి వస్తుందండి మట్టి. అసలు మట్టి బయట నుండి తెచ్చుకోక్కర్లేదు. అంతా కూరగాయల చెత్తతోటే తయారు చేసుకున్నాము. అయినా కొంచెం వేసుకుంటే మంచిదని. అసలు కోకోపీట్ పని ఏం లేదండి. కొబ్బరి పీసులు అన్నీ వేసాను. చూడండి బాగా కొద్దిగా కదండి. ఇదిగోండి కొబ్బరి పీసులు అయితే నేను బాగా వేసుకున్నానండి. కోకోపీట్తో పని ఏం లేదు. మట్టి చూడండి ఎంత లూజ్ ఉంటుందో ఈ మట్టి. ఇదిగోండి చూసారా, అస్సలు అంటుకోవట్లేదు. అంత బాగా తయారైంది. మనం ఏది ఉంటే అది ఇందులో వేసి చేసుకోవచ్చు. కింద నుంచే ఎగురుతుంది. ఇంకేటున్నాయి? బోన్ మీలా అంత ఎక్కర్లేదు. ఉంది కదా కలిపేసి ఉంచాం. ఇదేంటి వర్మి కంపోస్ట్ కొద్దిగా వెయ్యి. అంటే వానపాములు వస్తాయి. ఆయన నేను కలెక్ట్ చేసి ఉంచాను వానపాములు. కట్ చేసి పర్లేదు. కొద్దిగా తెచ్చుకున్నామండి. ఎందుకైనా మంచిది కొద్దిగా వేసుకుంటేని. మన వానపాములకైతే ఏం తక్కువ లేదండి. ఏది తీసిన వానపాములు వస్తాయి. మొన్న మట్టి ఎండబెడ్డంగా తీస్తే అసలు వానపాములు భయం ముందే. కొద్దిగా ఉంచు వేసే. కొంచెం వాడుతున్నామండి అంతే, ఎక్కువ ఏం కాదు. కింద వేయలేదండి, ఒక కవర్ మీద వేసుకున్నాం. ఎందుకంటే స్లాబ్కి తగిలితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. ఇవాళ అన్నీ నింపుకొని పసుపు, మళ్ళీ అల్లం, చామదుంపలు, బంగాళాదుంపలు, అలాగే ఎర్రదుంపలు అంటారు కదండి, అవి కూడా అన్నీ పెట్టేద్దామండి. ఈరోజు పెట్టుకుందాం అన్నీ. అంత మట్టి అంటే మనం కలపలేం కదండి, అందుకనే మా ఆయన కలుపుతున్నారు.
చాలా బాగా తయారైంది. అసలు ఏం వేసాను నాకు గుర్తే లేదండి. ఒక్క కోడిగుడ్డు పెంకే ఎక్కడో ఒకటి కనిపిస్తుంది, కానీ చూడండి మట్టిలో ఎక్కడైనా ఉందేమో. చూడండి అసలు ఎక్కడ ఏమి లేదు. చూడండి ఇలా అసలు ఎలా తయారైపోయిందో నాకే చిత్రం అయిపోయిందండి. ఇంత బాగా తయారవడం నాకు అసలు ఇదే ఫస్ట్ టైం. సగం సగంలో తీసేస్తాను నేను ఎప్పుడు. ఈసారి అలా వదిలేసాను. వర్షాకాలానికి ఎలాగ మొక్కలు పెట్టుకోవాలి కదా అని. అలాగే 365 రోజులు చిక్కుడు ఉంది కదండి, అది కూడా పెట్టుకుందాము. అది ఉంచాను వేసి, అది కూడా వచ్చాయి. చెప్తాను. నేను హైదరాబాద్ వెళ్ళానండి మొన్న, ఒక నెల అవుతుంది. వెళ్ళినప్పుడు నేను అప్పారావు గారు సార్ ఉన్నారు కదండి, అప్పారావు సార్, టమాటా అప్పారావు అంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి వాళ్ళ తోట చూసి ఆయనతో మాట్లాడి, అలాగే అందరికీ ఆయన సీడ్స్ ఫ్రీగా పంపిస్తుంటారు కదా, అయినా నేను ఫ్రీగా కాదు కానీ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్తే ఆయన రకరకాలు విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలని తీసుకొని వచ్చానండి. కొన్ని పెడతాను. నా దగ్గర కొన్ని ఉన్నాయి, అయినా ఆయన ఇచ్చిన మనం వద్దనకూడదు కదా, తీసుకొచ్చానండి. ఎర్ర తోటకూర, మిర్చీలు, టమాటా 4 రకాలు, బీరపాదులు గింజలు ఒక 2 రకాలు, ఏవేవో మొత్తం ఒక 30 రకాలు ఇచ్చారండి. అవన్నీ వేసుకుందాం. ఆయన బాగా పండించండి, మీ పంటను మీరే తినండి కనీసం, ఎవరికి ఇవ్వకపోయినా అనేసి ఉన్న దానిలోనే, ఉన్న ప్లేస్లోనే జాగ్రత్తగా పెంచుకోండి అని అన్నారు. ఆయన సలహా తీసుకొని వచ్చాం. వేసేద్దామా? అయితే ఏదైనా ఇవ్వండి. దీని దగ్గర పెట్టుకొని కొబ్బరి వేసుకుంటే మంచిది. హోల్స్ ఇలాగా పెట్టుకోవాలండి. కొబ్బరి తాలూకు ఇవి ఉంటాయి కదా, అన్నం మూసిపోయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే మట్టి వెళ్ళకుండాను వాటర్ ఫ్రీగా మనకి వెళ్ళిపోవడానికి, అప్పుడు బాగుంటుంది మనకి మొక్కలు రావడానికి. ఎప్పుడైతే వాటర్ నిల్వ ఉంటుందో మొక్క చచ్చిపోద్ది. అదే మెయిన్ పాయింట్ చూసుకోండి ఫ్రెండ్స్. జ్యోతిష్ గార్డెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మేము ఒక దీనిగా చేస్తాం, ఎందుకంటే చెయ్యాలి, మొక్కలు పెంచాలని ఒక ఉద్దేశంతో. మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినకోండి ఇంకా మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మొక్కలు కూడా పెంచుతాను. మునగ చెట్టు నుంచి మొత్తం మిరపకాయలు అన్నీ కూడా చాలా. నేను తిప్పతీగ ఆయుర్వేద మెడిసిన్కి పనిచేస్తుంది, అది కూడా పెంచుతాను. అలాగే వంకాయ చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ చాలా మొక్కలు ఉన్నాయండి. ఒకసారి ఇంతకుముందు వీడియోలో చూపించాము. అలాగా మొత్తంగా మేము, ఇది రణపాల చెట్టు, ఇది కూడా చూడండి. ఇదంతా బోన్సాయ్ మొక్కలు అండి. ఇవన్నీ పైవి కనిపిస్తున్నాయన్నీ బోన్సాయ్ మొక్కలు. అండి కలబంద ఇలా ఫిలప్ చేసుకోవాలి. ఈ వానపాములు మొన్న ఇదంతా ఫ్రిడ్జ్లో దొరికినప్పుడు వచ్చాయండి. అవన్నీ తీసి ఉంచాను. చూడండి ఎన్ని వచ్చాయో. వానపాము అంటే మనకి మొక్కలకి మట్టిలో చాలా బాగుంటుంది. చూసారా, కలెక్ట్ చేసామండి మొన్న. దాంట్లో వర్మీ కంపోస్ట్ తయారు చేసినప్పుడు దాంట్లో ఉండి ఇవన్నీ ఎండకు చచ్చిపోతాయని తీసామండి. తీసి భద్రపరచండి డబ్బాలు వేసి. ఇవ్వండి వానపాములు, ఇవ్వండి వానపాములు ఉంటే మట్టిలో మనకి చాలా షేప్ వేసి ఉంచాను. చనిపోతే ఏమైనా లోపల పెట్టానండి కిచెన్లో. దాంట్లో కొన్ని చూసారా ఎలా ఉన్నాయో. వాటికి భయం అన్నమాట. ఏంటంటే
ఎక్కడైతే ఎండ తగులుతుందో వాటికి భయం కాదు, మనకి భయం. చచ్చిపోతే ఏమో వాటికి భయం. అందుకని వంటగదిలో దాచేయండి. చేద్దాం, చూపించేద్దాం. నాకు భయం అంటే చాలా ఇవంటే, కానీ ధైర్యం తెచ్చుకోవాలి మరి వీటి వల్ల. మొక్కలు కావాలంటే ధైర్యం. దీనివల్లే మట్టి మనకి సారవంతం కంపోస్ట్ తయారవుద్దండి. మనం వేసే ఎరువు అంతా తినేసి ఇదిగోండి, ఇవన్నీ తిని మనకి ఎరువుని తయారు చేస్తాయి. ఎలా వెళ్ళిపోతున్నాయి. ఇవి చాలా మన భూమిని కూడా శుభ్రం చేస్తాయండి. చాలా మంచిది. ఈ బ్రతకనివ్వాలి మనం. చంపేస్తున్నాండి. ఇవి లేకే భూమి సారవంతం పోతుంది. చూసారు ఎలా ఉన్నాయో. వాటి భయం వాటికి ఎక్కడ మనం ఏం చేసేస్తామని. ఇదిగోండి ఇవన్నీ పడిపోతున్నాయి చూడండి ఇలాగ. చూసారా, ఇదిగోండి ఇవన్నీ అవే. టబ్లో కొన్ని వేద్దామా? కొద్దిగా వేసి కొద్ది దీంట్లో ఉంచుతావా? ఇంకా వేరే దాంట్లో ఇట్లా సరిపోతాయి. ఇంకో పక్కకి వేసి వేద్దాం. చూడండి ఎన్ని వచ్చాయో. వేరే దాంట్లో ఇంకో టబ్బు ఉంటామండి. ఇది వేరేగా ఎండబెట్టి రేపు ఈ మట్టిని మళ్ళీ ఇందులో కొంచెం కలుపుకొని చూడండి ఎంత వేస్తున్నాయో. బాబు ఎగురుతున్నాయి అవి. కొబ్బరి పీచులు వేసుకుంటే డొక్కలు ఇవ్వండి అలాగ అందులో ఉంటాయండి. కొబ్బరి డొక్కల్లో దాగునవి చూసారా ఎంత వేస్తున్నాయో. ఇంత ఎండల్లో కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. పుచ్చిపోయి వానపాములు పుట్టలో ఉండవేమో అని నేను ఇందాక జాగ్రత్త పరిచాను నిన్న. బాబోయ్ అన్నీ అవే ఉన్నాయి. మట్టి సగం అవి సగంలా ఉన్నాయి. ఎంత భయం వేసేదండి ఈ వానపాములు అంటే. అలాంటిది ఇంకా అవన్నీ మర్చిపోయాం. ఫస్ట్ తీయాలి, లోపలికి వెళ్ళిపోతే లేకపోతే దొరకవు. ముక్కలు అయిపోతుంది, చచ్చిపోతుంది. 2 తలకాయలు ఉంటాయి బ్రతుకుతాయి కానీ అయినా అలా చేయకూడదు. అన్నిట్లో ఉన్నాయి, ఎక్కడ పెడతాము? సరే అవి తెస్తాను. ఒకటి తగ్గి బాగుండేది. సాయంత్రం తగ్గింది. ఇంకెళ్ళి వానపాము వచ్చిన వానపాము సావలేదు అంటే అప్పుడే చేస్తాను. చెరువులో చేపలు పట్టుకుంటున్నాను. అది అయితే మనకి దిగ కావాలి. చచ్చిపోతుంది. తీసుకుపోతున్నాను ఇది కొబ్బరి ప్లేసే కదా మట్టి చూసారా ఎన్నున్నాయో బాబోయ్. ఈ కొబ్బరి వేయొద్దు ఇంకా ఇందులో కొబ్బరి పీసులు
తీసి కవర్లో లేకుండా కవర్లు. అయ్యో మనం అలా వేద్దాం అనుకున్నామే. ఆగు ఆగు, అల్లవి పుల్లలు పుల్లలు వేరే దానిలో వేద్దామా? ఇప్పుడేం అడుగు వేసేస్తావు, అవుతాయి. చాలు చాలు చాలు. ఇంకొక బకెట్ వేసి తర్వాత ఎలాగో ఏ ఒకటి ఇస్తూ ఉంటాం కదా, మట్టి సరిపోతుంది అప్పుడు. మనం డైరెక్ట్ మట్టే కదండి, దుంపలు పెట్టేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు చాలు. తిప్పలు వద్దాం. ఇప్పుడు మొక్కలు వస్తే పీకి వచ్చి ఏం కాదు, కానీ కంపోస్ట్లో వేసేద్దాం. 4 మూలలకి వేసి వెళ్ళిపోతాయి. మనం వేయక్కర్లేదు, అవే వేసి వెళ్ళిపోతాయి. అవే వాటర్ వాటర్ వేస్తే వెళ్ళిపోతాయి, ఉండవు అవి. సరే, ఇందులో కొన్ని వేసుకున్నామండి, ఇంకొన్ని ఉన్నాయి. వానపాములకైతే ఏం కొదవలేదండి, గోల్డ్ వస్తాయి. ఇందులో మనం ఇప్పుడు ఒకటి వేరే ఎరువు వేసాం కదా, గొర్రె ఎరువు. ఏదది కలిసిపోయాయి అనమాట మొత్తం. ఇవన్నీ కలిసిపోయండి, వర్షం వస్తానే కలిసిపోతాయి. ఫ్రెండ్స్, పొలాలు కూడా వేస్టేజ్ పొలాలు ఉంటాయి కదా, వర్మి కంపోస్ట్లో తయారైనవి, అవి కూడా వేసేస్తున్నాము. ఇది కారకుండా మనకి వాటర్ డ్రైన్ అవుద్ది, గాలి కూడా తగులుతుంది. గాలి కూడా తగులుతుంది మనకి మొక్కకి. వేసుకొని మట్టి వేసుకోవడం. అన్నీ వాడుకోవచ్చండి, ఒక ప్లాస్టిక్ తప్పించి. మరి నిండా వేసుకోకూడదు, మళ్ళీ మధ్యలో మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. చాలు చాలు, దీన్ని నింపాం. Thank you.